కొంచెం ఫాస్ట్గా పోనివ్వరా? కొంచెం మెల్లగా పోనివన్నా. ముగ్గురున్నాం, జాగ్రత్త. అన్నా ఇక్కడ ఆపండి. నాది కూడా ఇక్కడ అబ్బయ్యా. చేంజ్ లేదన్నా. చేంజ్ లేదా మేడం? అన్నా నేను మీకు 300 ఇవ్వాలి, మేడం మీకు 200 ఇవ్వాలి, కానీ నా దగ్గర 500 నోట్ ఒక్కటే ఉంది. ఫోన్పే లేదా అన్నా? లేదు మేడం. మరి మా చేంజ్ సంగతి ఏంటి బ్రదరు? ఆటో ఆపి చేంజ్ చేద్దామంటే ఇదంతా ట్రాఫిక్ ఉన్న ఏరియా, ఇక్కడ ఆపితే పోలీసులు వచ్చేస్తారు. అన్న ఓ పని చేయండి, ఈ 500 నోట్ మీరు తీసుకుని మేడంకి 200 ఫోన్పే చేయండి. ఓకే రైట్. సరే, నంబర్ చెప్తున్నా, అమౌంట్ కొట్టేయండి. నా దగ్గర ఫోన్పే లేదండి. ఫోన్పే లేకుండా ఎలా ఉంటున్నారు? అది అంటే లేదు. సరే, అక్కడ షాప్స్ ఉన్నాయి, చేంజ్ అడుగుదాం పదండి. చేంజ్ ఉందా బ్రో? లేదా 500 చేంజ్ ఉందా బ్రో? ఇక్కడ అసలు షాప్స్ ఓపెన్ లేవు కదా. ఇటు సైడ్ కాదు, అటు ఏమైనా ఉంటే ట్రై చేద్దాం పోదా. 500 చేంజ్ ఉందా? అసలు చేంజే దొరకట్లేదు. లేదంట పద. బ్రో 500 చేంజ్ ఉందా? సరే, బ్యాలెన్స్ అమౌంట్ మీరే ఉంచుకోండి. మీ డబ్బులు నాకెందుకండి? బా షిట్ షిట్. ఓకే ఓకే, కూల్ కూల్. మీరేదో హరి అవుతున్నట్టున్నారు, అర్థమైంది. చేంజ్ అవ్వదే మీరే ఉంచుకోండి, నాట్ ఎ ప్రాబ్లం. అది కాదండి, నేను వ్లాగర్ని. నా ప్లేస్ కోల్కతా. నేను వ్లాగ్ చేయడానికి వచ్చాను. చార్మినార్ ట్రిప్ అని 2 days ప్లాన్ చేసుకొని వచ్చాను, కానీ నిన్న చేయలేకపోయాను. ఇప్పుడు నా గోప్రో మర్చిపోయాను. అయితే కొంచెం ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ నిన్న ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టాను, వ్లాగ్ ఆన్ ద వే అని. ఇప్పుడు హోటల్ కూడా చాలా దూరంలో ఉంది. నైట్ 8కి నా రిటర్న్ ఫ్లైట్. ప్రాబ్లం అయితే మీరు ఫ్రీయేనా? ఫ్రీగా అంటే ఫ్రీయే. తీసుకోండి, వీడియో రికార్డ్ చేయండి. ఎప్పుడైనా నేనే సెల్ఫ్ రికార్డ్ చేసేదాన్ని. ఒకరే అంటే కుర్కురేనా? అది కాదండి, పదండి అంటున్నా. ఏం కుర్కురే భాష అది? అది బెంగాలీ. ఓహో, ఓకే మేడం, ఇక్కడే కదా. ఓకే మేడం, స్టార్ట్.